హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యూ ఆర్ ద ప్లాసిబో అనే పుస్తకం నుండి చాప్టర్ 8 ద క్వాంటమ్ మైండ్ గురించి తెలుసుకుందాము. ద క్వాంటమ్ మైండ్, ఈ క్వాంటమ్ మైండ్ గురించి తెలుసుకునే ముందర మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయన్నమాట. ఉదాహరణకి రియాలిటీ అంటే వాస్తవికత. మనం ఎప్పుడూ కూడా వాస్తవికత అన్నది స్థిరంగా ఉంటుందని అనుకుంటూ ఉంటాం, లేదా అలా భావిస్తూ ఉంటాం. కానీ నిజంగా చెప్పాలంటే రియాలిటీ అన్నది ఎప్పుడు స్థిరంగా ఉండదంట. అది ఒక మూవింగ్ టార్గెట్ లాంటిది, అంటే ఒక కదిలే లక్ష్యం లాంటిది. అండ్ మనకి బాగా అలవాటైపోయింది ఏమని, రియాలిటీ అనేది చాలా స్థిరంగా మరియు నిశ్చయంగా ఉందని మనం ఎప్పటి నుంచో బిలీఫ్ సిస్టంలో మనకి అలా ఇంబెడ్ అయిపోయింది అనమాట. మనము ముందు మనం చాలా నేర్చుకుంటాము అండ్ చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే మనము ఇప్పటి వరకు ఏదైతే భావించసాగామో అది నిజం కాదు అని, అసలు అది మనం భావించినట్టుగా అసలు లేదనేసి. మన రచయిత ఏం చెప్తున్నారంటే, మనము మన ప్లాసిబోలుగా మన మైండ్ని యూజ్ చేసుకుని, మన మైండ్ని యూజ్ చేసుకుని ఒక రియాలిటీ అనేది ఎలా చేంజ్ చేయగలగాలి, అండ్ అసలు నిజంగా రియాలిటీ అన్నది ఏంటని, అసలు నిజాన్ని అర్థం చేసుకోవాలి, ఇందులో ఉన్న నిజాన్ని అసలు ఏంటి అన్నది అర్థం చేసుకోవాలి. అండ్ మైండ్ అండ్ మ్యాటర్ అంటే మనస్సు అండ్ పదార్థము, అవి అసలు ఏంటి, అవి ఎలా షిఫ్ట్ అవుతాయి, ఆ షిఫ్ట్ అయినప్పుడు మన ఉద్దేశాల ప్రకారం వాటి ఫలితాలు ఎలా సంభవిస్తాయి, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ మనకి ఈ క్వాంటమ్ విశ్వంలోకి మనం ప్రయాణించినట్టయితే కనుక అసలు మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు మనల్ని ఎక్కడి దాకా తీసుకొచ్చాయనేది ఫస్ట్ చూసుకుందాము. మనకి చాలా మంది సైంటిస్ట్ గురించి తెలుసు కదా, సర్ ఇసాక్ న్యూటన్, రెనే డిస్క్రేట్స్, వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ ఒక యూనివర్స్, విశ్వాన్ని రెండుగా విభజించారనమాట. అంటే ఒకటేమో మైండ్, ఇంకొకటేమో మ్యాటర్, అంటే మనస్సు మరియు పదార్థము. మ్యాటర్ వచ్చేటప్పటికి, అంటే పదార్థం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే, ఇది సైన్స్ యొక్క రాజ్యాంగంగా ప్రకటించేశారనమాట. ఎందుకంటే మనకి విశ్వంలో ఉన్న చట్టాలని, అంటే యూనివర్సల్ లాస్ ఉంటాయి కదా, అవి లెక్కించడం చాలా ఈజీగా అయిపోయింది, లేదా ఒక అంచనా కట్టొచ్చు అనమాట పదార్థాన్ని మనం లెక్కలోకి తీసుకుంటే కనుక. అదే మనస్సు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే, అది ఎవరికి అంత చిక్కలేదు, దాన్ని ఎలా కొలవాలన్నది అర్థం కాలేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అది సైన్స్కి అందలేదు కాబట్టి, సైన్స్కి అందేది ఏంటి, ఏదైతే కొలవగలుగుతున్నామో అది. సైన్స్కి అందని ఈ మనస్సు అనే దాన్ని ఏమని చెప్పారంటే, ఇది పూర్తిగా దైవికమైనది, అంటే ఒక రిలీజియస్ ఆస్పెక్ట్ ఇది అన్నట్టుగా చెప్పేశారనమాట. సో కాలక్రమేణా అది ఏమైపోయిందంటే, మ్యాటర్ అనేది వేరుగా, మైండ్ అనేది వేరుగా విడివిడిగా అయిపోయాయి. ఒక ద్వంద్వ వాదనలు మనకి పుట్టాయి అన్నమాట అక్కడి నుంచే. నిజంగా చెప్పాలంటే మైండ్ అండ్ మ్యాటర్ అనేది ఒకటే. కానీ పదార్థం ఏదైతే ఉందో అది కొలవదగినది కాబట్టి దాన్ని ఈజీగా సైన్స్ అని చెప్పేశారు. వాళ్ళకి ఏదైతే అర్థం కాలేదో అదంతా కూడా ఒక రిలీజియన్ వైపుకి నెట్టేశారనమాట. సో సర్ ఐసాక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆయన కనిపెట్టిన సైన్స్ ఏంటంటే, దాన్ని క్లాసికల్ ఫిజిక్స్ అని కూడా అంటారనమాట ఫిజిక్స్లో. సో ఇవేంటంటే, వస్తువులు, వాటి సహస్థలం మరియు సమయం, స్పేస్ అండ్ టైం ఏ విధంగా అయితే పనిచేస్తాయో ఆ మెకానిక్స్ గురించి ఈయన చెప్పుకుంటూ వచ్చారు. సో ఈయన ప్రకారం ఏంటంటే, మన ప్లానెట్స్, మన గ్రహాలు ఏ విధంగా మార్పు చెందుతూ ఉంటాయి, అవి ఏ విధంగా
పరిక్రమణ చేస్తూ ఉంటాయో అవి మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఒక యాపిల్ పండు ఒక చెట్టు మీద నుంచి కిందకి పడడానికి ఎంత టైం పడుతుంది, ఎందుకంటే ఒక పదార్థం ఉంది, దాన్ని ఒక టైం మనము సమయంతో కొలిసి మనం చెప్పగలుగుతున్నాం. అదే ఒక ఏరోప్లేన్ ఉందనుకోండి, న్యూయార్క్ నుంచి ఇండియా రావడానికి ఎంత టైంలో వస్తుంది అన్నది మనం చెప్పగలుగుతాం. ఇది న్యూటన్ గారు కనిపెట్టిన ఫిజిక్స్లో. ఇది బేసిక్గా చెప్పాలి అని అంటే చాలా ప్రెడిక్టబుల్ అనమాట. ఈయన చెప్పిన ఏదైతే ఒక ఆలోచన ఇచ్చారో యూనివర్స్ గురించి, అది చాలా ప్రెడిక్టబుల్, అంటే ఊహించదగినది. ఎలా ఊహిస్తాము? ఆ పదార్థాన్ని ఆ టైంని బట్టి, ఆ ఎంత స్పేస్ ఎంత టైంలో కవర్ చేస్తున్నాం దాన్ని బట్టి మనం ఊహించగలుగుతున్నాం. సో వీళ్ళు ఏంటంటే ఒక విశ్వాన్ని మొత్తం ఒక పెద్ద మెషిన్ అని అనుకోండి. ఎందుకంటే ఏది అంటే ఒక పెద్ద మెషిన్, ఒక టైం మెషిన్. ఇప్పుడు మనకి గడియారం ఉందనుకోండి, అది ప్రీసెట్ చేసి పడింది. ఒక ముళ్ళు ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్కి ఆ ముళ్ళు వెళ్ళే ఆ టైం మనం గంటల్లో, నిమిషాల్లో, సెకండ్స్ ఇవన్నీ మనం చెప్పగలుగుతాం. వీ కెన్ ఈజీలీ ప్రెడిక్ట్ ఇట్. సో వీళ్ళు చెప్పిన సైన్స్ ప్రకారం ఏంటంటే యూనివర్స్ అనేది ఒక పెద్ద టైం మెషిన్ లాంటిది. ప్రతిదీ కూడా ఏదైతే పదార్థ రూపంలో ఉన్నదో దాని గురించి మాత్రమే వీళ్ళు ఒక డెఫినేషన్ ఇవ్వగలిగారు, ఇది అనేసి. కానీ దానికి మించి కూడా ఇంకా ఉంది కదా, అది వీళ్ళు ఇవ్వలేకపోయారు. అందుకే ఈ క్లాసికల్ ఫిజిక్స్ ఏదైతే ఉందో అది లిమిట్ అయిపోయింది అనమాట. ఎక్కడి వరకు? పదార్థం వరకు లిమిట్ అయిపోయింది. పదార్థం కానిది మనస్సు అనేది ఉంది కదా, దాని గురించి ఇది మాట్లాడదు అసలు. పదార్థం కానిది అంటే ఇంకేముంది అంటే ఎనర్జీ అండ్ యాక్షన్స్. ఇవి ఏవైతే ఇమ్మెటీరియల్ వరల్డ్, మెటీరియల్ వరల్డ్ అంతా ఓకే ఫైన్, ఇలా టైంని బట్టో స్పేస్ని బట్టో కొలిచేస్తున్నారు. అదే శక్తి, స్థలం మరియు సమయం దాటి అభౌతికమైన ప్రపంచం ఏదైతే ఉందో, వాటి చర్యలు ఎలా అయితే ఉన్నాయో, ఈ పరమాణువులు అని చెప్తారు కదా, వాటి ప్రవర్తన ఎలా అయితే ఉందో, ఇప్పుడు యాటమ్స్ లో ఉన్నవి ఫోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్, సబటామిక్. మనం ఇంకా యాటమ్ లోపలికి వెళ్తే సబటామిక్ పార్ట్స్ ఉంటాయి కదా, అవి ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా చెప్తే కనుక మన ప్లానెట్స్ లాగో, మన యాపిల్ లాగో, మన ప్లేన్ లాగోనో అవి అసలు వర్క్ చేయవంట. వాటి పనితీరు చాలా చాలా డిఫరెంట్. అది ఎలాగా అనేసి వీళ్ళు క్వాంటమ్ ఫిజిసిస్ట్. ఇప్పుడు మనకి పదార్థ రూపంలో ఉన్నంత వరకునే మన క్లాసికల్ ఫిజిక్స్లో వస్తుంది. అది దాటి అంటే దానికన్నా డీప్గా వెళ్ళామనుకోండి, అంతకు మించి లోపల కట్ చేసి మనం చూస్తూ ఉన్నామంటే కనుక అదంతా కూడా క్వాంటంలోకి వచ్చేస్తుంది అనమాట. ఈ క్వాంటమ్ ఫిజిసిస్ట్, ఈ భౌతిక శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో క్వాంటమ్ ఫిజిక్స్ గురించి రీసెర్చ్ చేసిన వాళ్ళు, ఇంకా అణువు లోపలికి పరమాణువుల యొక్క అంశాల లోపలికి న్యూక్లియస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి ఇంకా దగ్గరగా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఆ పరమాణువు చాలా విశిష్టంగా మరియు స్పష్టంగా వాళ్ళకి కనిపించిందంట. ఎలా అంటే అది ఒక టైంలో టోటల్గా అదృశ్యమైపోయిందంట. ఎందుకు అదృశ్యమైపోయిందంటే ఆ చిన్న అణువుల లోపల ఉన్న అవి ఉంటాయి కదా, అవి చూస్తే మనకి ఆ పరమాణువులు ఏవైతే ఉన్నాయో అవి 99.9999% మొత్తం ఖాళీ స్థలం అంట. ఆ మిగిలిన 0.1% ఏదైతే ఉందో అది మాత్రమే పదార్థ రూపంలో ఉంది. మీకు అర్థమవుతుందా ఏం చెప్పాను? ఇప్పుడు మీరు వింటున్న ఈ ఫోన్ ఉంది, ఈ ఫోను కానీ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్తోనే కదా చేయబడినాయి, ఈ అణువులతోనే కదా చేయబడినాయి. ఆ అణువుకి ఇంకా లోపలికి వెళ్తే ఆ అణువులు ఇంకా చిన్న వాటితో చేయబడి ఉంటాయి కదా, అవి ఆ పరమాణువులు అంతా కూడా 99.99% మొత్తం ఖాళీ. అంటే మనం ఏదైతే పదార్థం అనుకుంటున్నామో అది నిజంగా పదార్థం కాదు.
అది మొత్తం ఖాళీగానే ఉంది. మనం ఊహించుకుంటున్నాం ఇది ఇలా ఉంది, ఇలాగే ఉంటుంది అని మనం ఊహించుకుంటున్నాం. మరి ఆ ఖాళీ స్థలంలో ఏముందండి అంటే ఖాళీ స్థలం అంతా కూడా శక్తితో నింపబడి ఉందంట. చూడండి, మనకు తెలిసిన విశ్వము, దానిలో ఉండే ప్రతి వస్తువు అది ఎంత ఘన పదార్థంగా ఉన్నా మనకు కనిపించినా అది కేవలం శక్తి మరియు సమాచారం మాత్రమే. అదే ఈ క్వాంటమ్ ఫిజిక్స్లో ఉన్న సైంటిఫిక్ ఫ్యాక్ట్. ఎలా అయితే మనం క్లాసికల్ ఫిజిక్స్లో మనం ఏం చూసామో, పదార్థాన్ని ఏదైనా ఉంటే టైం అండ్ స్పేస్, సమయము మరి స్పేస్, స్థలాన్ని బట్టి మనము లెక్కించవచ్చు. అలాగే మన క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చేటప్పటికి మనం నమ్మవలసింది, మనం తెలుసుకున్నది ఏంటంటే పూర్తిగా మనకున్న యూనివర్స్లో ప్రతిదీ కూడా 99.99% శక్తితోనూ ఎనర్జీ అండ్ సమాచారం అంటే ఇన్ఫర్మేషన్తో మాత్రమే నిండుంది. మిగిలిన 0.1%, ఆ 1% ఏదైతే ఉందో అది మాత్రమే పదార్థ రూపంలో ఉంది. సో మనం ఏదైతే పదార్థ రూపంలో చూసి ఇది అనుకుంటున్నామో, ఇప్పుడు ఆలోచించి చూడండి, మనకు తెలియనిది ఎంత. మనం ఓన్లీ 0.1%, 0.1% మాత్రమే మనకి తెలిసిన ఈ విశ్వం. మనకు తెలియంది, మనం చూడలేకపోతుంది, మనం అర్థం చేసుకోలేకపోతుంది 99.99% ఎనర్జీ అండ్ సమాచారం. అందుకే అంటారు కదా, వేర్ ఎవర్ యువర్ ఫోకస్ గోస్ యువర్ ఎనర్జీ ఫ్లోస్, అండ్ అదే మన రియాలిటీలోకి వస్తుంది అనేసి. సో మన ఎనర్జీ అన్నది మనకి చాలా 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 విశిష్టమైనది, అండ్ దానికి కూడిన సమాచారం, రైట్ ఇన్ఫర్మేషన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ముందు ఇంకా దీని గురించి ఇంకా తెలుసుకుందాము. ఆటమ్స్ లేదా అణువుల గురించి శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నప్పుడు ఈ క్వాంటమ్ ఫీల్డ్లో ఉన్న సబ్ ఆటోమిక్ ప్రపంచం గురించి వీళ్ళు తొంగి చూస్తున్నప్పుడు వీళ్ళకి చాలా అద్భుతమైన విషయాన్ని ఒకటి కనుక్కున్నారు. అది ఒక వైపు అద్భుతంగాను ఇంకొక వైపు గందరగోళంగా కూడా వాళ్ళకి కనిపించిందంట. అదెందుకంటే ఈ సబ్ ఆటోమిక్, ఈ పరమాణువులు ఉన్న ఆ విశ్వం ఏదైతే ఉందో అదంతా కూడా ఒక నిమిషం ఉంటుందంట, ఇంకో నిమిషమేమో అదృశ్యమైపోతాయంట, అంటే మాయమైపోతూ ఉంటాయి అన్నమాట. అదేంట్రా అంటే ఈ పరమాణువులు ఏవైతే ఉన్నాయో అవి సమయం మరి సరిహద్దులను పూర్తిగా విస్మరించేశాయి. ఈ కణాలన్నీ కూడా ఒక అనంత శ్రేణిలో ఏకకాలంలో ఉంటున్నాయి అని వాళ్ళు కనుగొన్నారు. అంటే ఇన్ఫినిట్ పాసిబిలిటీస్లో ఉన్నాయి ఒక సైమల్టేనియస్గా. ఎప్పుడు అవి ఉంటున్నాయి, ఎప్పుడు అదృశ్యమైపోతున్నాయి అంటే మనం చూడనప్పుడు అవి అదృశ్యమైపోతున్నాయి, మనం చూసినప్పుడు, మనం ఫోకస్ పెట్టినప్పుడు అవి మనకి కనిపిస్తున్నాయి. దీన్నే మనం అబ్జర్వర్ ఎఫెక్ట్ అనొచ్చు. అంటే మనం దృష్టి పెట్టినప్పుడు మాత్రమే అవి పదార్థ రూపంలో ఉంటున్నాయి, మిగిలినప్పుడు ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నాయి, అవి అదృశ్యమైపోతున్నాయి. సో ఈ అబ్జర్వర్ ఎఫెక్ట్ వల్ల మనకి ఏం అర్థమవుతుందంటే ఎప్పుడైతే మనం దృష్టి పెడతామో అప్పుడు మాత్రమే అవి ఉంటున్నాయి. అంటే అప్పుడు మనం మేనిఫెస్ట్ చేయగలుగుతున్నాం, ఒక ఎగ్జిస్టెన్స్లోకి వాటిని తీసుకొని రాగలుగుతున్నాం. ఎప్పుడైతే మనము వాటి మీద దృష్టి పెట్టడం లేదో అవి మాయమైపోతున్నాయి, వేరే ప్యారలల్గా ఇంకా ఎన్నో చోట్ల, ఇన్ఫ్యాక్ట్ అన్ని చోట్ల అవి ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడి నుంచి అటు, అటు నుంచి ఇటు, ఒక పెండులం క్లాక్ చూడండి, అటు ఇటు ఆసిలేట్ చేస్తూ ఒక డోలనం చేస్తూ ఉంటాయి అన్నమాట.
అలా ఈ పదార్థం కూడా మేనిఫెస్ట్ అవ్వడానికి మరియు శక్తిగా అదృశ్యం కావడానికి మధ్య సుమారు కొన్ని సెకండ్ అంటే మనం అబ్జర్వ్ చేసి మనం చూసి మనం కన్ను రెప్ప మూసే లోపల అవి మళ్ళీ మాయమైపోతూ ఉంటున్నాయి. సో లిటరల్గా చెప్పాలి అంటే కనుక మన బిహేవియర్ మనము పెట్టే ఆ చిన్న సబ్ అటామిక్ ప్రపంచం ఏదైతే ఉందో క్వాంటమ్ ఫీల్డ్లోని పరమాణువుల యొక్క ప్రపంచం ఏదైతే ఉందో అది చాలా ఆబ్జెక్టివ్ రియాలిటీపై ప్రభావం చేస్తుంది. మన మనస్సే కదా, మనం మనసు పెట్టినప్పుడు అవి కనిపిస్తున్నాయి, మనసు పెట్టినప్పుడు అవి అదృశ్యమైపోతున్నాయి. దీని ద్వారా మనం ఏమని తెలుసుకోవచ్చు, మన మనసు పదార్థంగా చేస్తుందని తెలుసుకోవచ్చు. అంటే మన మనసు ముఖ్యమైనది. ఇన్ఫ్యాక్ట్ మైండ్ అన్నది మ్యాటర్ లాగా, మైండ్ కెన్ బికమ్ మ్యాటర్. మన మనస్సు పదార్థంగా మారచ్చు అన్నది మనకి రుజువు చేస్తుంది. అంటే మన మైండ్నే మ్యాటర్ లాగా మనం చేయొచ్చు. సో దీని ద్వారా మనము ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ వింటూ ఉంటాం కదా, యూ కెన్ మేనిఫెస్ట్. మనము ఏదైతే మన అవుటర్ ప్రపంచంలో చూస్తున్నామో, ఏదైతే సెన్స్ చేస్తున్నామో అవంతా కూడా డిసపియర్ అయిపోతున్నాయి, మళ్ళీ రీఅపియర్ అవుతున్నాయి. అంటే మనం కూడా ఆ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ద్వారానే కదా మనం చేయబడి ఉన్నాం. అంటే వాటిలాగే మనం కూడా ఎన్నోసార్లు అదృశ్యమైపోతున్నాం, మళ్ళీ ప్రత్యక్షమవుతున్నాం కదా. ప్రతిదీ కూడా పరమాణువుల నుంచి వచ్చినప్పుడు ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ అంటే అసలు హద్దులేనన్ని అవకాశాలు మనకు ఉన్నాయన్నమాట. ఈ అవకాశాలన్నింటినీ కూడా మనము పార్టికల్స్గా ఎగ్జిస్టెన్స్లోకి తీసుకొని రావాలి అని అంటే మనము వాటికి ఒక అటెన్షన్ పెట్టాలి, ఒక ఫోకస్ అనేది మనం పెట్టినప్పుడు అవన్నీ కూడా ఎన్ని ఇన్ఫినిట్ పాసిబిలిటీస్లో ఉన్నా మళ్ళీ మన ముందుకి ఫిజికల్గా అపియర్ అవుతాయి. అంటే ఇప్పుడు మాయమైపోయింది, నేను చూసేటప్పటికి మళ్ళీ అది ప్రత్యక్షం అవుతుంది. అంటే నాకు కావాల్సినవి, ఈ ప్రపంచంలో నాకు కావాల్సినవి ఏవైనా సరే అవి ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఎక్కడో చోటు ఉన్నాయి. వాటి మీద నా దృష్టి కేంద్రీకరించినప్పుడు మాత్రమే అది నా ముందుకు వస్తుంది అండ్ దానిని నేను పదార్థ రూపంలో మార్చగలుగుతాను, ఒక రియాలిటీలోకి తీసుకురాగలుగుతాను. ఇప్పుడు అర్థమైందా? మనకి ఎప్పుడు చూసినా మీరు ఫోకస్ చేయండి, మీకు ఏది కావాలనుకుంటే దాని మీద ఫోకస్ చేయండి, అది అపియర్ అవుతుంది, మీ దగ్గరికి వస్తుంది అని అంటే అర్థం ఎవ్రీథింగ్ ఎనర్జీ రూపంలో ఉంది. మనం రైట్గా ఎనర్జీని ట్యూన్ చేసి మనం దేని మీద అయితే అది మనకి కావాల్సింది ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఉంది అన్నది మనం గట్టిగా నమ్మాలి. మనకి ఎప్పుడు కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనకు కావాల్సింది మనం ఎందుకు సృష్టించుకోలేకపోతున్నామంటే మనకు నమ్మకం కుదరడం లేదు. అసలు ఇది సాధ్యమా అనే ఒక క్వశ్చన్తో ఆగిపోతున్నాం. లేదంటే ఎంత ప్రాక్టీస్ చేసినా, ఎంత ఫోకస్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఇది సాధ్యం కాదులే, ఇది ఒక పిచ్చిలో నేను వెళ్తున్నానా అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు అర్థమైన విషయం ఏంటి, ప్రతిదీ కూడా 99.9% ఒక ఎనర్జీ ఫామ్లోనే ఉంది, ఎనర్జీ అండ్ ఇన్ఫర్మేషన్ ఫామ్లోనే. మిగిలిన 0.01% మాత్రమే మనకి పదార్థ రూపంలో ఉంది. అండ్ మనం కావాలనుకున్నది ఏదైనా సరే ప్రతిదీ ఆల్రెడీ ఉంది. అది మనం చాలా ఖచ్చితంగా నమ్మాలన్నమాట. అది నమ్మినప్పుడు మనకి ప్రతిదీ ఈజీ అవుతుంది. అట్లీస్ట్ మనం మన ఉనికి మనకి తెలుస్తుంది కదా. మనం కూడా అంతే, లైక్ ఒక నిమిషం ఉంటున్నాం, ఒక నిమిషం ప్రతిదీ యూనివర్స్లో ఉన్న ప్రతి దానికి సేమ్ రూల్ అప్లైస్. ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు రియాలిటీ ఓన్లీ వెన్ ద ఫోకస్, ఒక అబ్జర్వర్ ఎవరైతే ఉన్నా మనం దృష్టి కేంద్రీకరించినప్పుడు మాత్రమే అది రియాలిటీలోకి వస్తుంది.
అండ్ అది రియాలిటీలోకి వచ్చింది అన్న మన బిలీఫ్ వల్లే కదా మనం ఈరోజు నా ముందు ఒక ల్యాప్టాప్ ఉంది, లేదా ఒక పక్కన ఒక పుస్తకం ఉంది. పుస్తకంలాగే ఎందుకు ఉంటుంది? నేను చూడనప్పుడు అది ఎక్కడికైనా వెళ్ళిపోయి పారిపోయి దాని ప్రపంచంలో అది ఉంటుంది అన్నది నేను ఇప్పటి వరకు నమ్మానా? అదో పిచ్చి కింద అనిపిస్తుంది. కానీ మనం చూస్తే ఈ పుస్తకం ఎలా తయారైంది? అదొక చెట్టు నుంచి తయారైంది, చెట్టు పల్ప్ నుంచి. ఆ చెట్టులో ఇది ఏ విధంగా తయారైంది? అది సెల్స్ నుంచి. సెల్స్లో ఏమున్నాయి? ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఆ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ని లోపలికి వెళ్తే ఇంకా ఏమున్నాయి? మళ్ళీ ఇంకా అణువుల్లో పరమాణువులు ఉన్నాయి, ఇంకా న్యూక్లియస్, ఫోటాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటి లోపలికి ఇంకా మనం భూతద్దం పెట్టుకుని చూస్తే ఇంకా మనకి ఏం కనిపిస్తుంది అంటే మొత్తం ఖాళీగా అనిపిస్తుంది. ఎన్నో ఆఫ్ కోర్స్ ఒక పుస్తకం తయారు చేసామంటే అది ఒక అణువుతో చేయబడింది కాదు. ఎన్నో అణువులు, ఎన్ని అణువులైనా ఎన్ని పరమాణువులైనా లాస్ట్కి వచ్చేటప్పటికి ఏంటి? ఆ పరమాణువులో మోస్ట్ ఆఫ్ ఇట్ అంతా ఖాళీ. 0.1% అంటే ఎంత అండి? 0.1% అనుకున్నాక అసలు ఎంత? 99% మనకి ఖాళీ ఉంది. ఓన్లీ 1% మాత్రమే మన పదార్థం అనుకుంటే మనం అసలు ఎటువైపు ఆలోచిస్తున్నాము మనం అర్థం చేసుకోవాలి. ఇది రైట్ టైం. మనం అసలు ఏంటి అన్నది మనకు అర్థమైంది, మనం ఏ స్థితిలో ఉన్నామో అర్థమైంది. అండ్ ప్రపంచం అంతా అండ్ నేను ఒకటే ఎందుకు అని అర్థమైంది. అన్ని అణువులతోనే చేయబడ్డాయి. సో అవి ఉన్నట్టే నేను ఉన్నాను, వాటికి నాకు పెద్ద డిఫరెన్స్ లేదు. సో మనకున్న రిచ్ అండ్ పూర్, పేదరికం లేదా ధనవంతులు అన్నది ప్రతిదీ కూడా మన అందుబాటులో ఉన్నది అన్నది మనకి అర్థం చేసుకోవాలి లేదా అవగతం చేసుకోవాలన్నమాట ఇప్పటి నుంచి. బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. అవి మనము అన్ని ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా ఒకటే దాని ద్వారా చేయబడింది. అది మనకి ఎంత ఈజీగా మనం డైజెస్ట్ చేసుకోగలిగితే అంత మంచిదన్నమాట. మన ఏదైతే సృష్టించుకోవాలనుకుంటున్నామో దానికి చాలా చేరువ అవుతాము. మనం ఇది త్వరగా అర్థం చేసుకుంటే ఇంకా త్వరగా మనకు కావాలనుకున్నది రియాలిటీలోకి తెచ్చుకుంటాం.